పోసు. వేలు పచ్చడైపోయింది వదినా. అయితే పసుపు వేయాల్సిందే. ఉండు. పసుపా? ఏమిటా ఏమైంది? వేలు చట్నీ అయిపోయింది అన్నయ్య. వదినా పసుపు తెస్తానంది. రథం మూట వైద్యాలు వీళ్ళును. ఉండు నేను డెటాల్ తెస్తాను. డెట్టాలా? ఏది? అన్నయ్య డెట్టాలు తెస్తాన్నాడు. తెట్టాయిలా ఫెనాయిలా దెబ్బతో రక్తం గడ్డగడుతుంది చూడు. పట్టు. ఏమిటే అబ్బా పసిపేసావా? ఇంకా రాయం కాస్త కారం రాయాల్సింది. సెప్టిక్ అయి వేలు తీసేవాళ్ళు. ఉండు. తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది. పదవే కాఫీ ఎద్దుగా. నేను నెల రోజుల నుంచి చూస్తున్నాను. గంటకోసారి ఈ బీరువా తీస్తాడు వేస్తాడు. నేను చూశానేమో నన్న కంగారులో గట్టిగా తలిపేసుకుని వేలు నలగొట్టుకున్నాడు. ఇందులో ఏదో ఉందండి. అలాగా కా చూద్దాం. ఏమిటండి అది? అయితే మనకెలా? పొద్దు మొర్రు అంటే ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే. రీకానలైజేషన్ మరో ఆపరేషన్ ఉంది. అది చేయించుకుంటే మనకి మగపిల్లాడు పుట్టచ్చు. 50 లక్షలు మనమే కావచ్చు. కపిల్ దేవ్ ఎలా కొడతారు తెలుసా? కమాన్ దక్షిణామూర్తి గారు, ఇంత కాలానికి ఫాస్ట్ బౌలింగ్ చూపించే ఛాన్స్ దొరికింది. వచ్చేయండి. ఫాస్ట్ బౌలింగ్ ఇప్పుడు ఎందుకు సార్? ఇంకెప్పుడైనా చూసుకుందాం. అలే వాళ్ళే మీకోసం ఆఫీసుకు సెలవు కూడా పెడతాను. రండి. ఆఫీసుకి సెలవు పెట్టారా? దక్షిణామూర్తి అయిపోయావరా. దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఇదిగో దక్షిణామూర్తి. ఏమైనా నీకు? దక్షిణామూర్తి దక్షిణామూర్తి. అక్కినేని నాగేశ్వరరావు అందమైన నటుడు. హౌరా మెయిల్ 6 గంటలు లేట్ గా వస్తుంది. మెడ్రాస్ కాకినాడ జానే వాళ్ళకి సర్కార్ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా వచ్చుతున్నది. రేపే మంత్రివర్గ విస్తరణ, ఎల్లుండి రాష్ట్రపతి పాలన. టమాటోలు కిలో 5 రూపాయలు. ములక్కాడల సంగతి నాకు తెలీదు. దక్షిణామూర్తి ఇంతమంది కనుక్కొని చెప్తా. దక్షిణామూర్తి చిక్కబుక్క చిక్కబుక్క రైలే అది రెండి నీ స్టైలే. అయ్య బాబు నాకు మామిడి పండు ఒకటి కావాలి. మామిడి పండు కోసిస్తే తింటాను. వృక్షో రక్షిత రక్షిత. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తా. ఓకే ఆగు. ఏంటమ్మా ఇది? నా పర్మిషన్ లేకుండా ఏం తాగొద్దని చెప్పానా? ఇదేమిటి పాలల్లో ఏదో తేడా కనపడుతుంది. 1 minute జస్ట్ వెయిట్. సంగతి తెలుస్తాను కదా. ఇక్కడున్నావా? ఇవి తాగం. చూసావా పిల్లికి అబార్షన్ అయింది. నీకు గర్భం రాకుండా ఎవరో కుట్ర పన్నుతున్నారు. మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆపరేషన్ సక్సెస్ అయింది. మీకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెన్నై చెన్నై చెన్నై. బాబాయ్కో బుజ్జిబాబు పుట్టపోతున్నాడు కదా, వాడు నీకేమవుతాడే? తమ్ముడు. నీకు? అన్నయ్య. కాదు తమ్ముడే. అక్కకి తమ్ముడు అయితే నాకు తమ్ముడేనా? అంతే. ఏ? ఎందుకంటే వాడు నీకన్నా బుల్లిగా బుజ్జిగా ఉంటాడు కదా, అందుకని. బాబాయ్ బాబాయ్ ఫస్ట్ నేను ఎత్తుకుంటా బాబాయ్. ఏం కాదు, ఫస్ట్ నేనే ఎత్తుకుంటా. నువ్వు వాడిని ఎత్తుకుంటే నేను గిల్లుతా. నువ్వు వాడిని ఎత్తుకుంటే నేను కొరుకుతా. నువ్వు వాడిని ఎత్తుకున్నావు అంటే నేను చంపుతా. ఓర్ నాయనో, చూడపోతే మీరిద్దరు వాడు పుట్టగానే నరికి పోగులేసేటట్టున్నారే. ఇందా నెమ్మది. డాడీ నిన్న పొద్దునగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారన్నయ్య? పెళ్లికి. గుడికా పెళ్లికి? అదేరా గుళ్ళో పెళ్లికి. మా ఫ్రెండ్ తమ్ముడు పెళ్లి అయితేను వెళ్ళొస్తున్నాం. రండి.
వెళ్ళి ఆడుకోండి అమ్మా. ఏమండి, చైనా క్యాలెండర్ ప్రకారం రేపు చాలా మంచి రోజండి. మనకి తప్పకుండా బాబు పుడతాడు. అమ్మ నా వదిను, ఈ రహస్యం మీకు కూడా తెలిసిపోయిందా? నమస్కారం సార్. నమస్కారం. ఏమిటయ్యా మరి అంత డల్గా ఉన్నావు? అంతా తమదయ్య. ముగుడు పిల్లల్ని విడదీసి పుణ్యం కట్టుకున్నారుగా. ఎప్పటికైనా భార్య మీద గౌరవం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. భార్య మీద గౌరవం కలగడం ఏమిటి? అదేనయ్యా, నువ్వు మీ ఆవిడ్ని తెగ హింసించేస్తున్నావని మీ మామగారు వచ్చి నా కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే తప్పనిసరి ట్రాన్స్ఫర్ చేశా. అదేమిటి సార్, మా మామగారు నా పెళ్లికి ముందే పోయారుగా. పోయారా? పోయారా? మరైతే నిన్ను పనిగట్టుకుని ట్రాన్స్ఫర్ చేయించిన వాళ్ళు ఎవరై ఉంటారప్ప? నేను ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఎవరికి లాభం? ధర బాగుంది కదండి. షారుఖ్ ఖాన్ యాక్షన్ సూపర్. నాకేం నచ్చలేదు. అయినా ఒకటి పెళ్ళాన్ని ఇంకోటి ప్రేమించడం ఏమిటి అసహ్యంగా? సర్లేండి, మీకేది నచ్చదు. వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ పట్టండి. హాయ్ అమ్మా. హాయ్ సుధా, బాగున్నావా? నాకే వండర్ఫుల్ గా ఉన్నాను. మీ ఆయన అవును. అసరే మీ ఆవిడేది? ఇంకా పెళ్లి చేసుకోలేదు. సరే రండి, మా హస్బెండ్ పరిచయం చేస్తాను. ఆ తర్వాత ఆ తర్వాత ఏముందంటే, ఏమండి, ఇతను సుధాకర్ అని నా క్లాస్మేట్. హలో హలో. కాలేజ్ రోజులో నా బెంచ్ మేట్. మే ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ అంటే మే ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చాలా మంది అనుకున్నారు. బట్ ఆ గోల్డెన్ ఛాన్స్ మీరు కొట్టేసరిగా. తీసుకోండి. కనీసం కూల్ డ్రింక్ అయినా కలిసి తాగుతున్నాం. ఇదే కాలేజీ రోజుల్లో అయితే 1/2 తాగేవాళ్ళం కదమ్మా. కృష్ణమూర్తి వేసుకోమంటే ఎక్కడుంది? ఒకటి. జీడిపప్పు వేయలేదేంటి? ఆగండి ఆగండి. నీకు అసలు బుద్ధి ఉందా? నోటి దగ్గర ఉప్మా లాక్కుందంటావు. మీరు తినే సాలిడ్స్, తాగే లిక్విడ్స్, పీల్చే ఎయిర్ నేను చెక్ చేయాలని మీకు తెలుసుగా. నీ చెకింగ్ అక్కర్లేదు. మా సంగతి మేము చూసుకోగలం. నువ్వు ఇక మా ఇంటి నుంచి వెళ్ళొచ్చు. అలాగా? ఇంకా నీకు మగపిల్లాడు పుట్టను లేదు, 50 లక్షల రూపాయల ఆస్తి చేతికి రాను లేదు, నా వాటా 25 లక్షలు నాకు ఇవ్వను లేదు. అప్పుడే గెట్ అవుట్ అనే స్టేజ్కి వచ్చారనమాట. గట్టిగా రొకాయ బాబు. మా వదిన విన్నదంటే ఈ రహస్యం వాడికి తెలిసిపోతుంది. వింటే విన్నామండి. అసలు ఆవిడ పిల్లలు పుట్టే ఛాన్సే లేదు కదా. 42, 44, 48, 54, మీకు రహస్యం 58. చెప్పాలండి. నన్ను ఆపుకో. సెంచరీ పూర్తి చేయని వినండి. ఒక్క బంతితోనే సెంచరీ పూర్తి చేసి వరల్డ్ రికార్డు స్థాపిస్తా. నన్ను ఆపుకో. ఏమండి? 22, 74, 82, 86, 88. అబ్బా, బంగారం అంటే ఛాన్స్ మిస్ చేసావు కదే. రన్అట్ చేసావు. ఏమిటి ఇప్పుడు చెప్పు. కానీ మనకేం లాభం? నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదుగా. మీ తెలివి తెల్లారనట్టుంది. నాకు పుట్టకపోతేనే నీకు ఇంకో పెళ్లి చేస్తే నీకు పుడతారుగా. టీమ్ నుంచి రిటైర్ అవ్వాల్సిన స్టేజ్ లో మళ్ళీ టెస్ట్ మ్యాచ్. తప్పదు. ఇవి రన్స్ కాదు, పరిగెత్తితే తేలిగ్గా వచ్చేయడానికి. రూపాయలు 50 లక్షలు. మీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఆ చెల్లాయి కడుపున ఒక మగపిల్లాడు పుడితే 50 లక్షలు. ఆజా ఆజా రాజా బేటా. lucky chance, తేరా వెంట కాసుల పంట. lucky chance, lucky chance. కన్న తల్లిని కాకపోయినా నిన్ను పెంచితే చాలు నాయనా. దొసటి గీతలో బ్రహ్మరాతని కళ్ళ కిందుగా మార్చి రాయనా. డబ్బు కప్పు కొట్టే పాత ఫర్నిచర్ని వీధిలోకి వెళ్ళగొట్టనా. చిత్తు కాగితంలా ఉన్న జీవితాన్ని కొత్త నోటులాగా మార్చరా. ఆశలన్నీ తీరినట్టే. చూడలేని వాళ్ళ కంట శుభ్రంగ దుమ్ము కొట్టి సొమ్ములింట చేరనంట. లక్ లక్ లక్కీ ఛాన్స్, Lucky chance, lucky chance, లక్ లక్ లక్కీ ఛాన్స్, లక్ లక్ లక్కీ ఛాన్స్, lucky chance, lucky chance. లక్ లక్ లక్కీ ఛాన్స్. సార్ టెలిగ్రామ్. ఎవరికి? ఉమ్మా గారికి. సైన్ చేయండి. స్టార్టింగ్ ఫ్రైడే ఆంజనేయులు.
అన్నయ్య ఇక్కడికి వచ్చాడంటే కొంప మునిగిపోద్ది. ఆంజనేయులు అన్నయ్యని వదిలిని కలవనీయకుండా చేయాలి. అంటే స్టార్టింగ్ లోంచి ఐఎన్జి ఇంగ్ పీకేస్తే స్టార్ట్ అయిపోద్ది. అంతే. స్టార్ట్ ఫ్రైడే ఆంజనేయులు. ఈ దెబ్బతో వదిన శ్రీకాకుళం వెళ్ళిపోతుంది. అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు. వదినా, చిన్నదినా, ఏంటి బోసు? అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు. స్టార్ట్ ఫ్రైడే. మీ అన్నయ్య రేపు శుక్రవారం నన్ను బయలుదేరమ్మన్నారు బోసు. ఈస్ట్ కోస్ట్ టికెట్ కొనుక్కొస్తాను. థ్యాంక్ యూ బోసు. పర్లేదు వదినా. ఏమండి ఏమండి, ఏమిటి? శ్రీకాకుళం నుంచి మీ తమ్ముడు ఉమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ, ఉమ్మగాని అక్కడికి వెళ్ళిందంటే మనకు పోటీగా తయారవుతారు. ఎలాగైనా వెళ్లకుండా ఆపాలండి. అదెంత పని, ఎలా ఆపుతామో చూస్తూ ఉండు. అమ్మా ఉమా, ఏంటి బావగారు? ఆంజనేయులు ఆఫీస్ ఫోన్ చేశాడమ్మా. లీవ్ దొరక్క నేను రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడట. ఇప్పుడు లీవ్ శాంక్షన్ అయి తనే వస్తున్నట్టు చెప్పన్నాడు. ఏమిటి, తనే వస్తున్నాడా? కొంప మునిగిపోయింది. ఎలాగైనా సరే అన్నయ్య ఇక్కడికి వచ్చేసరికి వదిలి ఇక్కడ ఉండకూడదు. ఎలా? బ్రదర్, సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. గురుగారు టెలిగ్రామ్. అర్జెంట్ ఆర్డినరీయా? ఎమర్జెంట్. అన్నయ్య శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చేసరికి వదిన బెంగళూరులో ఉంటుంది. వా 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 వా, క్యా సీన్ హై. అయ్యో, ముసలి మొహల్లా ఉంది. జుట్టు కాస్త ముందుకు లాక్కోండి. పెళ్లి చూపుల్లో కుర్రాళ్ళలా కనపడాలి. త్వరగా కానివ్వండి, బస్కి టైం అవుతుంది. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకూడదని గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేస్తే దేశానికి పట్టిన దరిద్రం వదులుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మేము ఇక్కడ కూర్చున్నది దూరదర్శన్లో లాగా స్పీచ్ వినడానికి కాదండి. పర్సనల్ గా కొంచెం మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడుకోండి, నాకేం డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ నీకు కాదు, మాకు. సారీ. ఏం లేదు, చైనీస్ క్యాలెండర్ ప్రకారం మనం కలుసుకోవాల్సింది 3 రోజులని చెప్పావు, గుర్తుందా? కానీ ఎలా కుదురుతుంది? ఉన్న 2 రూమ్లు ఫుల్. మరి మా ఇంట్లోనూ కుదరదే. మా చిన్ననే వచ్చుంటాడు. ఇప్పుడు ఎలా? త్వరగా. ఏమిటండి, ఎక్కడ దాకా బయలుదేరారు? అదే తీర్థయాత్రలకయ్యా. మీ అక్కయ్య ఎప్పటి నుంచో గొడవ చేస్తోంది. సరదాగా ఓ వారం రోజులు పుణ్యక్షేత్రాలు తిరగొద్దామని. అయితే మీరు ఎలాగో ఉండరుగా, మీ బెడ్రూమ్ తాళాలు మాకు ఇవ్వచ్చుగా. అలాగే. వద్దమ్మా, నా కర్మ చూసావుగా. గొడ్రాలు బతుకు. ఈ గది వద్దులే. నిజమండి, అదేమిటో ఒక్కొక్క రూమ్ ఎవ్వరికీ అచ్చిరాదు. వాస్తులోనూ ఆ లోపం ఉంటుంది. వెళ్ళరండి. వస్తావమ్మా? వస్తావా? మీరు మాట్లాడుకోండి బాబు. ఇప్పుడు ఎలా? తాళం వేసుకెళ్ళిపోయారే. ఏం పర్లేదు, డూప్లికేట్ కి నా దగ్గర. మన ఇల్లు ఉంది కదా అని దిగిపోయాను. ఇల్లు అసలే చిన్నది, లాడ్జే బెటర్ ఏమో. అదేంటన్నయ్య, నాన్నగారి స్నేహితుడు టాకరాకొస్తే కాదని ఎలా అంటావు? ఏం పర్వాలేదు, మీరు ఇక్కడ ఎంత కాలం అయినా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ నాన్నగారి మంచి బుద్ధి